మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తే గెలిచిన వారిని అక్కున చేర్చుకుంటారని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తే నేను సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తానని అన్నారు. మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పార్టీ శ్రేణులతో మాధవరంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ శ్రేణులతో అధినేత దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తా, గెలిచిన వారిని అక్కును చేర్చుకుంటానని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తే నేను సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తానని తెలిపారు. మన ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. అలాగే నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలన్నారు. మంత్రాలయంలో టీడీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కావటం లేదన్నారు. అదేవిధంగా మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిచ్చు పెడుతున్నారు, ఆయనకు బుద్ధి చెబుదాం అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో మనం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న చంద్రబాబు, నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అధికారం ఉంది కదా అని అద్దాలు పెట్టుకుని ప్రజలను కలవకుండా దర్జాగా వెళ్తే వారికి దూరం అవుతారని హితవు పలికారు. వెనుకబడిన కర్నూలును పశ్చిమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మంత్రాలయం టీడీపీలో అసమ్మతి, విభేదాలు లేకుండా అందరూ ఒక్కతాటిపై గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో క్లస్టర్ వారీగా ప్రోగ్రెస్ రిపోర్టు చదివి వినిపించిన సీఎం పార్టీ కోసం బాగా పనిచేసేవారని అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. అటవీ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడేదే లేదని స్పష్టం చేసిన ఆయన, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను మరింత పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న నల్లాని నందకుమార్తో పాటు మరో 2 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులో పట్టుబడిన వారితోనే దర్యాప్తు ఆగిపోకూడదని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి వాటి మూలాలను పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ దాదాపు 70% వరకు తగ్గినట్లు పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఈఐఆర్, పిఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్లలో గెస్ట్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంశంపైన సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది 1,06,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉండగా 3,515 పాఠశాలలో గరిష్ట సామర్థ్యం మేర విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపైన సమావేశంలో చర్చించారు. అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి ఫేజ్ 1 కింద 175 లీప్ పాఠశాలలో 9-10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ఏఐ ట్యూటర్ విధానాన్ని ప్రీ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. భవిష్యత్తులో క్లిక్కర్స్కు ఏఐ ట్యూటర్ను అనుసంధానించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఐఈఆర్, పిఎస్ రెగ్యులరైజేషన్,
హైస్కూల్ ప్లస్లలో గెస్ట్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంశంపైన సమావేశంలో చర్చించారు. అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు విశాఖలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన భవన నమూనాలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, పాఠశాల విద్యా డైరెక్టర్ తమీం అన్సారియా, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎన్నికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ మేళాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను వారి కొత్త ఆలోచనలను ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎన్నికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈఓ జి కృష్ణన్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి దుర్గా ప్రసాద్, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి వినోద్ బాబు, ప్రకాశ స్పెక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీటీ పార్థసారథి, జిల్లా పరిశ్రమల అధికారి ఎం మధుతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఉంది. ఆ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి, అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున 27వ తారీఖు, జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్నోవేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో, ఇన్నోవేషన్తో ఎంటర్ప్రినర్ కావాలి, ఎంటర్ప్రినర్ అయ్యి మనం సమాజానికి హెల్ప్ చేయాలి అంటే అట్లాగే కెరియర్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇక్కడ ప్రతి ఒక్కరు రావచ్చు, ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్లో ఎస్టాబ్లిష్డ్ ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, వాళ్ళ వర్క్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో జీరో గంజాయి సాగు విజయం సాధ్యమైందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతాలు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 25,000 ఎకరాల్లో జరుగుతున్న అక్రమ గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించడాన్ని ఒక చారిత్రాత్మక విజయమన్నారు. అక్రమ రవాణా నెట్వర్క్ల నిర్మూలనలో పోలీస్ శాఖ, ముఖ్యంగా ఈగల్ బృందాలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 25న విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు అధికారులను ఉద్దేశించి వంగలపూడి అనిత ప్రసంగిస్తూ యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుండి రక్షించాల్సిన అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇది కేవలం ఒక సామాజిక సమస్య మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుకు, యువత ప్రతిభకు, ఆరోగ్యానికి పెద్ద ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. 1980ల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వేగంగా విస్తరించిందని, నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని దేశ భద్రతను, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో జీరో గంజాయి సాగు విజయం సాధ్యమైందని వంగలపూడి అనిత కొనియాడారు. గత 3-4 దశాబ్దాలుగా ఏజెన్సీ
ప్రాంతాలు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 25,000 ఎకరాల్లో జరుగుతున్న అక్రమ గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించడాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా ఆమె అభివర్ణించారు. అక్రమ రవాణా నెట్వర్క్ల నిర్మూలనలో పోలీసు శాఖ, ముఖ్యంగా ఈగల్ బృందాలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, నిరంతర నిఘా ఆపరేషన్లు, ప్రజల భాగస్వామ్యం వల్లే రాష్ట్రంలో జీరో గంజాయి సాగు సాధ్యమైందని తెలిపారు. చట్టాన్ని అమలు చేయడంతో పాటు యువత జీవితాలను రక్షించడం, సమాజంలో అవగాహన పెంచి భవిష్యత్తు తరాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సచివాలయంలో ఆయనను కలిసిన ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయంటూ ప్రశంసించారు. ఈ క్రమంలోనే జూలై, సెప్టెంబర్ నెలలో కీలక సమావేశాలు నిర్వహించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలతో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను కలిసి రాష్ట్రంలో పర్యాటక రంగ బలోపేతానికి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన పలు కీలక సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, ఏపీ పర్యాటక భూమి కేటాయింపు విధానం, కార్యాచరణ మార్గదర్శకాలు, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ, గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేశాయని, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేశాయని మంత్రి దుర్గేష్కు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మంత్రిగా ఆయన పనితీరును ప్రశంసించారు. వైకాపా నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని, వారికి మాట్లాడటం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాలు గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియటం లేదన్నారు. తెలంగాణలో ఒక పిల్లవాడిని పరామర్శిస్తే అది కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తోందన్నారు. సోషల్ మీడియాలో, వారి పత్రికల్లో రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయటం కానీ, కొత్త కంపెనీలను తీసుకురావటం కానీ చేత కాదన్నారు. గంజాయిని పెంచి పోషించడం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతో ప్రక్షాళన జరుగుతోందని, అభివృద్ధిపై దృష్టి సారించామని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో గంజాయిని పెంచి పోషించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతోందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఒక పక్క 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు లాంటివి ఎక్కడ కూడా కనబడకపోయినా వాళ్ళు నిద్రలో ఏదో మేమేదో అధికార పార్టీ, మేము ఇప్పుడున్న కూటమి నాయకత్వం మేమేదో తప్పులు చేసేసినట్టు మా వెనకాతల పడ్డానికి ప్రయత్నం చేస్తూ అబాస్పాలైపోయిన ఈరోజు ఈ రాష్ట్రంలో అబాస్పాలైపోయారు. వాస్తవానికి పోటీ చేసిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అలాంటిది 11 స్థానాలు గెలుచుకున్నా కూడా కనీసం ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ 11 స్థానాలు ఏదైతే ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల కోసం కనీసం ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి. పేర్ని నాని మొన్న మరీ విచిత్రం, పేర్ని నాని ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి తెలంగాణలో ఒక కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అనుకుంటే పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూసి వస్తే దాన్ని కూడా కామెంట్ చేసే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పేర్ని నాని ఉన్నాడంటే, వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు
ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అది ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని పెట్టుకున్నా, ప్రెస్సల్లోనే ఎన్ని టీవీల్లో ఇచ్చుకున్నా ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విషయం కూడా లేదు అందులో, దానికి విలువ లేదు, వీళ్ళకి విలువ లేదు, వాళ్ళ పార్టీకి కూడా విలువే పరిస్థితి లేదు. దానికోసం ఏదో ఒక రచ్చ చేయాలి కాబట్టి ఏదో ఒక విషయం ఎత్తాలని చెప్పి కాపులు మరి కాపుల్ని మధ్యలోకి తీసుకొచ్చి ఎత్తి ఈరోజు రాష్ట్రంలో అబాస్పాలైపోయారు. హోంశాఖ మంత్రి అనిత తన కుటుంబ సభ్యులతో ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు మరియు డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేస్తారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత వేగంగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులేనని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పలువురు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. 64వ డివిజన్ కండ్రిక ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత వేగంగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా న్యాయం జరిగేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. అనంతరం 63వ డివిజన్ రాజీవ్ నగర్కు చెందిన యువకుడు గుంజా రాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని బోండా ఉమామహేశ్వరరావు పరామర్శించారు. మృతుడి తండ్రి గుంజా పుల్లారావుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి ₹1,00,000 చెక్కును అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులేనని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, కష్టకాలంలో వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం, అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 63వ డివిజన్కి చెందిన గుంజా పుల్లారావు అనే వాళ్ళ అబ్బాయి విహారయాత్రకు వెళ్ళి మారేడుమిల్లిలో ప్రమాదశాత్తు నీటిలో పడి చనిపోయారు. తెలిసినంబటే 63వ డివిజన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చేలా జరిగిందని వెంటనే మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు తెలియజేశాం. వెంటనే స్పందించి ఉమాగారు కార్యకర్తల నిధి నుండి ₹1,00,000 సాయం అందజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు గారు చాలా హ్యాపీగా ఎమ్మెల్యే గారు రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలియజేశారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమర శంఖం పూరించనున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ తెలిపారు. నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాత్రోన్ కి గూన్స్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టానన్నారు. దేశంలోని 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించనుందని తెలిపారు. జూన్ 30 నుండి 28 నగరాల్లో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు, జూలై నెలలో క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంబేద్కర్ సంభాషణలు, ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి, ఆగస్టు 9న న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. राष्ट्र निर्माण में लगाने के बजाय मोदी सरकार और धर्मेंद्र प्रधान जी द्वारा चलाया जा रहा शिक्षा मंत्रालय इन नौजवानों को पेपर लीक में, कैंसल्ड एग्जामिनेशंस में, कुप्रबंधन में, स्कैम्स में, एग्जामिनेशन फ्रॉड्स में, प्राइवेटाइजेशन में और आसमान छूती फीस के जाल में फंसाकर इनके तमाम सपनों को, इनकी उम्मीदों को चकनाचूर करने का काम कर रहा है.
और यही कारण है कि हम देखते हैं कि एक के बाद एक निराश होकर, हताश होकर ज़्यादातर स्टूडेंट्स जो हैं वो या तो कॉम्पिटिटिव एग्जाम्स में बैठने की बात सोचना ही छोड़ देते हैं, और बहुत सारे हमारे बीच के ऐसे बच्चे हैं जिनका एक बहुत अच्छा भविष्य हो सकता था, जो आत्महत्या करने के लिए मजबूर हो जाते हैं। You know, it is said that a nation's greatest resource is not its wealth, it is not its weapons, it is not even its technology. The greatest resource, the greatest treasure of a nation are the dreams of its youth. राहुल जी ने बताया कि किस तरह से एग्जामिनेशन सिस्टम एक्चुअली रिजेक्शन सिस्टम बनकर रह गया। कैसे सिलेक्ट करना है बच्चों को, ये कवायद नहीं है, कवायद अब ये हो गई है कि कैसे निकाल के फेंक। విద్యుత్ శాఖపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదిక అంతా అర్ధసత్యాలు, అబద్ధాలతో కూడుకుందని, అది ప్రగతి నివేదిక కాదు, గతి తప్పిన నివేదిక అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 2 ఏళ్లలో 2 సార్లు 15,654 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 30% మేర తగ్గించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదిక అంతా అర్ధసత్యాలు, అబద్దాలతో కూడుకున్నదని, అది ప్రగతి నివేదిక కాదు, అది గతి తెప్పిన నివేదిక అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సామాన్యులపై మోయలేని భారం మోపి ఇళ్లను గుళ్ల చేశారని ఆమె మండిపడ్డారు. జనాల జేబులకు చిల్లులు పెట్టి ₹1 కూడా పెంచలేదని, పైగా తగ్గించామని చిలక పలుకులు పలకడానికి ముఖ్యమంత్రి అండ్ కోకి సిగ్గుండాలని విమర్శించారు. గడిచిన 2 ఏళ్లలో 2 సార్లు 15,654 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపి ఇప్పుడు సర్దుబాటు కింద జనాలకు గుండెపోటు తెప్పించడాన్ని విద్యుత్ శాఖను గాడిలో పెట్టడం అంటారా అని ఆమె ప్రశ్నించారు. ఒక చేత్తో మొత్తం దోచేసి మరో చేత్తో ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు, కేవలం 13 పైసలు తగ్గించి తామేదో ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం అమలవుతున్న 15,000 కోట్ల ట్రూ ఆఫ్ భారాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత 2 ఏళ్లలో ట్రూ ఆఫ్ పేరుతో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని వినియోగదారుల బిల్లుల్లో మాఫీ చేయాలని, చిల్లర రూపంలో కాకుండా విద్యుత్ ఛార్జీలను 30% మేర తగ్గించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక చీకటి రోజు అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు విమర్శించారు. ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేవలం తన అధికారాన్ని కాపాడుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో పత్రికా స్వేచ్ఛను, పౌర హక్కులను అణచివేసి జయప్రకాష్ నారాయణ్, వాజ్పేయి, అద్వానీ వంటి ఎంతో మంది జాతీయ నాయకులను 21 నెలల పాటు జైళ్లలో నిర్బంధించారని గుర్తు చేశారు. అలాగే సంజయ్ గాంధీ ఒత్తిడితో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రజలను తీవ్రంగా వేధించాయన్నారు. నేటి యువత ఈ ఎమర్జెన్సీ కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ 25 భారతదేశ చరిత్రలో చీకటి రోజు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రోజు. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయటం, తెల్లారేసరికల్లా మరి అనేక వందల వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం ఇప్పుడున్న జనరేషన్కి, జన్జీ ఏదైతే అంటున్నామో వీళ్ళందరికీ అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోవచ్చు. కానీ భారతదేశ ప్రజలుగా మరి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, అలాగే 21 నెలల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, మరి అనేక మందిని జైల్లో పెట్టడం, పత్రికా స్వేచ్ఛని హరించటం, పౌర హక్కుల్ని హరించటం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, ఇందిరాగాంధీ గారికి చెల్లిందని చెప్పవచ్చు.
ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ వరకు రాలేని వారి కోసం ప్రతి వారం క్రమం తప్పకుండా గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. అప్పుడు గ్రామంలో లేకపోతే సమీప గ్రామాల్లో నిర్వహించినప్పుడు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చని ప్రజానికానికి ఆయన సూచించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సమస్యల పరిష్కార నిరంతర ప్రక్రియగా ప్రజావేదిక కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. పలువురు బాధితులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. నందివాడ మండలం పోనుకుమాడు గ్రామంలో స్థల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుడు వెంకన్న ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పురస్కార కార్యక్రమానికి హాజరు కావాలని జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాకొల్ల భస్మాకర్రావు ఆహ్వానించగా ఎమ్మెల్యే రాము పాల్గొంటారని హామీ ఇచ్చారు. వాహన యాప్ ఓపెన్ కాక ఇబ్బందులు పడుతున్నామని ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు నుగలాపు సురేష్ తదితరులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము 2 రోజుల్లో యాప్ ఓపెన్ అవుతుందని నిర్వాహకులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదిక కార్యక్రమంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. గుడివాడ వరకు రాలేని వారి కోసం ప్రతి వారం క్రమం తప్పకుండా గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. అప్పుడు గ్రామంలో లేకపోతే సమీప గ్రామాల్లో నిర్వహించినప్పుడు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చని ప్రజానీకానికి ఆయన సూచించారు. కొన్ని సమస్యలు సాంకేతికత కారణాలతో ఆలస్యమైనా శక్తివంచన లేకుండా పరిష్కరిస్తామని, ప్రజాశ్రేయస్సు కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని, కిడ్నీ మార్పిడి చేసుకోవడం ద్వారానే రోగుల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ విజయ్ వర్మ స్పష్టం చేశారు. తాము విజయవంతంగా పూర్తి చేసిన 381 ఆపరేషన్లు కేవలం కాగితాలపై ఉంటే గణాంకాలు మాత్రమే కావని, అవి 381 కుటుంబాలకు ఇచ్చిన కొత్త జీవితాలని ఆయన అభివర్ణించారు. వేర్వేరు రక్త గ్రూపులు ఉన్న మూత్రపిండాల మార్పిడి నిర్భయంగా చేసుకోవచ్చన్న వాస్తవంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నెఫ్రాలజిస్టు విజయ్ వర్మ, ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు కె చంద్రశేఖర్, ఆర్ శ్యామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో విజయ్ వర్మ మాట్లాడుతూ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అపార అనుభవం ఉన్న వైద్య నిపుణులతో యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ యూనిట్ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ అవయవ మార్పిడి కేంద్రంగా అవతరిస్తోందన్నారు. 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు చెప్పారు. కిడ్నీ వైఫల్యంతో మరణం అంచున నిలిచిన ఎంతో మంది రోగులకు ఈ బృందం ప్రాణదానం చేసి వారి కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపిందన్నారు. సాధారణంగా మూత్రపిండాల మార్పిడి జరగాలంటే దాత, రోగి రక్త గ్రూపులు తప్పనిసరిగా ఒకటి అయి ఉండాలని, కానీ ఈ ప్రధాన అడ్డంకిని ఛేదించిన యశోద వైద్యులు భిన్న రక్త గ్రూపులు ఉన్నప్పటికీ అధునాతన పద్ధతుల ద్వారా విజయవంతంగా కిడ్నీలను అమర్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. ప్రస్తుతం ఈ ఆధునిక చికిత్స పొందిన బాధితులంతా సంపూర్ణ ఆరోగ్యంతో తమ రోజువారీ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. డయాలసిస్ అనేది మరణశిక్ష కాదు. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి అనేది ఒక పునర్జన్మ లాంటి ఒక ట్రీట్మెంట్. అయితే కొంతమంది ఫ్యామిలీస్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవటం వలన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం కిడ్నీ అనేది తీసుకోలేకపోతున్నాం. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో. వాట్లలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్. నేచర్ ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబీ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. దీనికి టోటలీ భిన్నంగా మనం ఏ నుంచి బికి బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బి నుంచి ఏకి కానీ, లేదా
ఏబీ నుంచి ఓకి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.